దీంతో రష్యా భారతదేశ బలం మరింత బలాన్ని పుంజుకుంటుంది అని ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. రష్యా భారత్ సహకారంతో ఇద్దరు కలిసి తయారు చేసుకున్న ఆయుధాల గురించి ప్రపంచం మాట్లాడుకుంది. అదే సమయంలో పాకిస్తాన్ తోక ముడిచింది. ఇప్పుడు తోక ముడిచిన పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందుకు వెళ్ళి సాగిలపడుతూ ఉంది. IMF నుంచి దొంగ అబద్ధాలతో అసత్యాలతో లోన్ కూడా తెచ్చుకుంది. ఆ లోన్ని పాకిస్తాన్ తెచ్చుకోవడానికి కారణం ఇటు చైనా సహకారాన్ని అందించింది, అటు సౌదీ అరేబియా సహకారాన్ని అందించింది, ఇటు అమెరికా సహకారాన్ని అందించింది, టర్కీ కూడా సహకారాన్ని అందించింది. ఇప్పుడు రష్యా కూడా టర్కీ బాటలో నడిచే అవకాశం ఉందా? ఇప్పుడు రష్యా కూడా టర్కీ బాటలో నడిచే అవకాశం ఉందా అనే విషయం పాకిస్తాన్ చెబుతూ ఉంటే కొంత బాధ కలుగుతూ ఉంది. రష్యా ఎప్పటికీ భారత్కి శాశ్వత మిత్రుడు. రష్యా భారత్ బంధాన్ని ఏ శక్తులు కూడా అడ్డుకోలేవు అనే విషయాన్ని మనం కాపాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు దెబ్బతిన్న పావులాగా, సగం చచ్చిన పావులాగా ఉన్న పాకిస్తాన్ IMF నుంచి లోన్ పొందింది. అమెరికాతో స్నేహాన్ని కొనసాగించాలనుకుంటోంది. అటు గోడ మీద పిల్లిలాగా ఉండే ట్రంప్ కూడా అటు ఇటుగా మాట్లాడుతూ ఉన్నాడు. పాకిస్తాన్కి లోన్ ఇప్పించొద్దు అని మనం చెప్పినప్పటికీ లోన్ ఇప్పించాడు. అదే సమయంలో అక్కడ మత స్వేచ్ఛకు సంబంధించిన ఒక కమిషన్లో పాకిస్తాన్లో ఉగ్రవాద శిక్షణ పొందిన వ్యక్తులకు పదవులు కట్టబెట్టాడు ట్రంప్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య కొన్ని మంచి సంబంధాలే ఉన్నాయి అనేది ప్రపంచం మాట్లాడుకునే విషయం. ఇలాంటి సమయంలో మొన్న కాల్పుల విరమణకు భారత్ పాకిస్తాన్ మధ్య తలదూర్చి కాల్పుల విరమణ సాధించేలాగా తలదూర్చిన ఈ అమెరికా ఇప్పుడు రష్యాపై ఏదైనా ఒత్తిడి తెస్తోందనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే ట్రంప్ రష్యా అధ్యక్షుడితో కూడా కొన్ని సంబంధాలను కొనసాగిస్తూనే ఉంటాడు. ఇద్దరికి మంచి సంబంధాలే ఉన్నాయి అని. ఇప్పుడు రష్యా పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేయాలని అనుకుంటుందా అంటే నిజానికి మనం పాకిస్తాన్ ఇప్పటికీ నమ్మలేం. భవిష్యత్తులో మరో యుద్ధానికి కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ పాల్పడే అవకాశం ఉంటుంది. 1971లో మనకి వ్యతిరేకంగా అమెరికా వార్షిప్ను పంపించినప్పుడు రష్యా ఒక్క దేశం మాత్రమే మనకి అండగా నిలబడింది. రష్యా ఒక్కటి మాత్రమే నా మిత్రుడు భారత్ అని ప్రకటించింది ప్రపంచ దేశాలకు. ఇప్పుడు ఆ మిత్రుడు పక్క చూపులు చూస్తున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ ఆ విషయాన్ని ధృవీకరించింది. పాకిస్తాన్లో రష్యా 22,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతోంది అనే చెబుతూ ఉన్నారు. కరాచీలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. రష్యా పెట్టుబడులను పాకిస్తాన్ కూడా ధృవీకరించింది. పెట్టుబడులపై అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు రష్యా. కానీ పాకిస్తాన్ మాత్రం 22,000 కోట్ల రూపాయలతో ఇటు రష్యా పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టడానికి అగ్రిమెంట్ కుదిరింది అని పాకిస్తాన్ చెబుతూ ఉంది. ఒకవేళ అదే జరిగితే పాకిస్తాన్కి రష్యా కొంత దగ్గర అవ్వక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి. సో ఇది భారత్కి కొంత వ్యతిరేక ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉండొచ్చు అనే విశ్లేషణలు కూడా మనకు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు రష్యా పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిందనే వార్తపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వార్తను రష్యా పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిందనే వార్తను అటు పాకిస్తాన్ మాత్రం ధృవీకరిస్తుంది, రష్యాని ఇంకా ధృవీకరించలేదు. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రామ్దాస్, రష్యా భారత్కి శాశ్వత మిత్రుడు. రష్యా భారత్కి అన్ని సందర్భాల్లోనూ స్నేహస్తాన్ని అందిస్తాడు అనేది జగమెరిగిన సత్యం, ఇప్పటివరకు నిరూపితం అవుతున్న వార్త. ఇప్పుడు పాకిస్తాన్ అంటుంది రష్యా మా దేశంలో పెట్టుబడులు పెట్టబోతోంది, 20,000 కోట్ల రూపాయలు పైబడి పెట్టుబడులు పెట్టబోతోంది అని. నేషనల్ మీడియా కూడా దాన్ని ధృవీకరిస్తున్నాయి. ఈ వార్తను చెప్పటానికి కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే రష్యా కేవలం భారత్ లాంటి దేశాలకు మాత్రమే మిత్రుడు. పాకిస్తాన్ లాంటి ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలకు మిత్రుడు కాకుండా ఉండటమే బెటర్. కాబట్టి రష్యా భారత్ మధ్య స్నేహబంధం సడలే అవకాశం ఉందా అనే విషయాన్ని ఆలోచించడానికి కొంచెం బాధగా అనిపిస్తున్నటువంటి విషయం. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు. రామ్దాస్, పాకిస్తాన్ ధృవీకరించింది, నేషనల్ మీడియా కూడా ధృవీకరిస్తోంది. నిజమైన ఈ వార్త? పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టబోతుందా రష్యా? ఇది శుద్ధ అబద్ధం. పాకిస్తాన్ తో ఆర్థిక సంబంధాలను విస్తృతం చేసుకుంటున్నట్లు ముఖ్యంగా కరాచీలో జాయింట్ ఒక స్టీల్
ఫ్యాక్టరీని ఏర్పాటు చేసినట్టు వచ్చినటువంటి ఈ నకిలీ నివేదికలు ఏవైతే ఉన్నాయో రష్యా ఖండిస్తోంది. శుక్రవారం నాడు పూర్తిగా తోసిపుచ్చింది. వాస్తవానికి ఇది 1970లో సోవియట్ యూనియన్ పాకిస్తాన్ స్టీల్ మిల్స్ అని పిఎస్ఎం పేరుతో రూపొందించి ఈ నిధులు సమకూర్చుకున్నప్పుడు ఆ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సహకారాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి మాస్కో అలాగే ఇస్లామాబాద్ ఈ రెండు కూడా ఆయా దేశాల్లో కొత్తగా ఉక్కు కర్మాగారాలను స్థాపించడం ద్వారా పారిశ్రామిక సహకారాన్ని విస్తరించడానికి కృషి చేస్తున్నాయంటూ పాకిస్తాన్ మీడియా చేసినటువంటి అబద్ధపు ప్రచారం ఇది. పాకిస్తాన్ మీడియా అరబ్ మీడియా సంస్థలు సృష్టిస్తున్న ప్రాపగండా. ఇక్కడ ఏది లేదు. మీకు ఒకటి చెప్తాను. ఇక్కడ పాకిస్తాన్ కరాచీ అండ్ పాకిస్తాన్ తో రష్యా ఆర్థిక సంబంధాలను విస్తృతం చేసుకున్నట్లు వచ్చినటువంటి ఈ నకిలీ నివేదికలు ఏదైతే ఉన్నాయో చాలా వ్యూహాత్మకంగా మనకు కనబడుతుంది. ఈ పూర్తిగా అక్కడ రష్యా ఖండిస్తున్న పరిస్థితి. ఏం రాశారంటే దౌత్యపరంగా భారతదేశానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. రష్యా పాకిస్తాన్ తో భారీ పెట్టుబడి ఒప్పందం చేసుకుంది. వ్యూహాత్మక భాగస్వామ్యం తర్వాత ఇది భారతదేశంపై ప్రాంతీయ ప్రభావం పెద్ద దెబ్బ అంటూ ఈ అరబ్ మీడియా సంస్థలు చెప్తుందంతా కూడా శుద్ధ అబద్ధం అని మనకు తేలిపోతుంది. రష్యా దీనికి సంబంధించి అంటే ఈ పాకిస్తాన్ మీడియా అలాగే అరబ్ మీడియా చేస్తున్నటువంటి ఈ ప్రాపగండాన్ని పూర్తిగా రష్యా ఖండిస్తున్న పరిస్థితి. పాకిస్తాన్ ప్రధానమంత్రికి ప్రత్యేక సహాయకుడిగా ఉన్నటువంటి హరూన్ అక్షర్ ఖాన్ అలాగే మాస్కో ప్రతినిధి డెనిస్ నజరూఫ్ మధ్య మే 11న ఇస్లామాబాద్ లో ఒక సమావేశం అయితే జరిగినట్టుగా ఇది పాకిస్తాన్ మీడియా చెప్తోంది. అయితే ఇద్దరు అధికారులు పరస్పరం ఒక విస్తృత చర్చలు జరిపారు. కరాచీలో ఉక్కు కర్మాగారాన్ని స్థాపించడానికి వీలుగా ఉమ్మడి వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తామని అంగీకరించారంటూ కొన్ని అక్కడి పత్రికలు అయితే చెప్తున్నాయి. ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ కానీ కొన్ని అవన్నీ చెప్తున్నాయి. పాకిస్తాన్ పెట్టుబడికి సురక్షితమైనటువంటి అభివృద్ధి చెందిన కేంద్రంగా ఉంది, అంతర్జాతీయ సమాజం దాన్ని గుర్తించిందంటూ ఆ ఖాన్ అనే వ్యక్తి చెప్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నివేదికలన్నీ కూడా మనకు ఆందోళన కలిగిస్తాయి. ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF అందించే బెయిలౌట్ ప్యాకేజీలపై నగదు కొరతతో బాధపడుతున్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మనుగడ సాగిస్తుందనే సందేహాలను కూడా ఇక్కడ రేకెత్తించాయి. సో అయితే ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని మాస్కో వర్గాలు అయితే అంగీకరించాయి. అయితే రెండు దేశాల మధ్య ఈ $1 బిలియన్ ఒప్పందంపై సంతకం చేయబడిందని పేర్కొంటున్న నివేదికలు మాత్రం ఖండిస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా పూర్తిగా నకిలీ కల్పిత నివేదికలు తయారు చేయడం ద్వారా పాకిస్తాన్ ఈ నెల ప్రారంభంలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలు లక్ష్యంగా చేసుకొని మనం ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ చేశామో సో ఆ రకంగా మరింత ఈ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. సో భారతదేశం రష్యా మధ్య ఉన్నటువంటి ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు ఇది ఒక విఫల ప్రయత్నంగా పాకిస్తాన్ వాడుకుంటుంది అనేది క్లియర్ అవుతుంది. సో ఆ రకంగా ఒక సంచలనాత్మక కారణం కోసం ఎంత జరుగుతున్నా నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా మాట్లాడుతున్నా పాకిస్తాన్ మీడియా ఈ విషయం గురించి గట్టిగా చెప్తున్నా, రష్యా ఎందుకు దీన్ని ఖండించడం లేదు? ఇక్కడే ఒక సంచలనాత్మక కారణం కోసం సంబంధాలను దెబ్బతీయాలనే వ్యక్తి నుంచి వచ్చిన ఒక వార్త అంటూ పాకిస్తాన్ మీడియా నివేదికల గురించి ఒక రష్యన్ సీనియర్ ఆఫీసర్ క్రెమ్లిన్ ఆఫీసర్ శుక్రవారం నాడు చెప్తున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఇది భారత సాయుధ దళాలు విజయవంతంగా ప్రతీకారం తీర్చుకున్నాయి కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ కు బాగా నష్టం జరిగింది. సో అలాగా రష్యన్ నిర్మిత వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థ S-400 మన సరిహద్దు అవతల నుంచి వచ్చే అనేక క్షిపణులను కూల్చివేసిన ఘనత మనకుంది. సో ఆ రకంగా మనం పూర్తిగా రష్యా ఇండియా జాయింట్ వెంచర్స్ మనకు సహకారం ఉంది. సైనిక రంగంలో చాలా క్లియర్ గా చాలా సమర్థవంతంగా ఈ రెండు మిత్ర దేశాలు కూడా మనం పరస్పరం సహకారం చేసుకుంటాం. ఇప్పుడు మొన్న S-400 మనకు చాలా కీలకంగా పనిచేసింది. అదే టైంలో రష్యాతో కలిసి అభివృద్ధి చేయబడి ఇప్పుడు ఎక్కువగా భారత్ లో తయారు చేయబడినటువంటి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ లో ఈ చాలా స్పెసిఫిక్ టార్గెట్స్ ని మనం ఛేదించడానికి ఉపయోగించాం. ఆ రకంగా ఇప్పుడు భారత్ లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ కూడా కొన్ని ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారంటే ప్రధానమంత్రి మోదీ నాయకత్వాన్ని ఆయన ప్రశంసిస్తూనే ఈ 26 మంది అమాయకుల ప్రాణాలకు మరణానికి కారణమైనటువంటి ఆ ఏప్రిల్ 22 పెహల్గాం ఘటన ఏదైతే ఉందో దాన్ని గుర్తించి ట్రాక్ చేసి శిక్షించాలంటూ ఆయన న్యూఢిల్లీని ఆయన అప్రిషియేట్ చేశాడు. ఈ ఆపరేషన్ సిద్ధును కూడా వాళ్ళు అప్రిషియేట్ చేశారు. అయితే ఈ నెల ప్రారంభంలో నరేంద్ర మోదీతో జరిగిన ఫోన్ సంభాషణలో పహల్గాం దాడి ఉన్నటువంటి నిందితులు గుర్తించి శిక్షించాలని కూడా మాస్కో కూడా చెప్తుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ సంవత్సరంలో ఖచ్చితంగా భారతదేశాన్ని కూడా విజిట్ చేయబోతున్నారు. సో ప్రపంచంలో ఎక్కడ ప్రధాని మోదీ విశ్వసనీయతను అనుమానించేవారు లేరని తాము కూడా అనుకుంటున్నామన్నట్టుగా రష్యా చెప్తోంది. మోదీ బలమైన నాయకత్వం దేశాన్ని ప్రపంచ ప్రాముఖ్యతకు తీసుకెళ్తుంది. అలాగే భారత్ రష్యా ఈ రెండు బహుళ ధృవ ప్రపంచం కోసం పనిచేస్తున్నాయి. సో ఏ ప్రపంచ శక్తి లేదా ఆ క్రమంలో ఆధిపత్యం చెలాయించే దేశాల సమూహం కూడా అంతర్జాతీయ సంబంధాల కోసం చూస్తారు కాబట్టి ఇక్కడ మే 5న వ్లాదిమిర్ పుతిన్ అలాగే మోదీ ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు ఫోన్ లో. సో ఆ విషయం రష్యా కూడా ధృవీకరించారు.